తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. ఆదికాండం 39వ అధ్యాయం. యోసేపు జీవితాన్ని ధ్యానిస్తున్నాం. నేను చదువుతాను, నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ఇక నా వైపు చూడండి, ఇంకేం చూడొద్దు, నా వైపు చూడండి, పర్వాలేదు. ఈరోజు మనం వినబోయే వర్తమానం యొక్క అంశం ఏంటంటే, దినదినము నా జీవితం యేసుతోనే. ఆమేన్. క్రైస్తవ జీవితం అనేది ఏదో వారానికి ఒక్కరోజు దేవుని కొరకు బ్రతికే భక్తి జీవితం కాదు. సంవత్సరంలో ఒక 40 రోజులో, లేదు వారంలో ప్రత్యేకమైన ఒక రోజో దేవునితో బ్రతికి తతిమా జీవితం అంతా లోకంతో ఉండే జీవితం కాదు. యేసుతో ప్రతి క్రైస్తవుడు దినదినం అనుక్షణం ఆయనతో బ్రతకటానికి ఆరాటపడాలి. మనం దినదినం దేవునితో బ్రతకాలని మనం ఆశపడతా ఉంటే, అదే సమయంలో మన విరోధి ఒకడు ఉన్నాడు. ఎవరాడు? మన మేనమామ. ఎవడాడు? సైతాన్ గాడు ఉన్నాడు, చూసారా? వాడు కూడా దినదినము ఎక్కడ నువ్వు దొరుకుతావా, ఎట్లా నిన్ను పడేద్దాం, ఎట్లా నిన్ను లోకంలోకి నెట్టేద్దాం అని వాడు దినదినము మనల్ని వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ యోసేపు జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తే, యోసేపును పాపంలో పడేయటానికి పోతీఫర్ భార్య అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంది అని రాసిందా? దినదినము మాట్లాడుచుండెను అని రాసిందా? సౌండ్ పెంచాలా? అది అప్పుడప్పుడు శోధిస్తూ ఉన్నది అని రాసిందా? దినదినము శోధిస్తుంది అని రాసిందా? నా ప్రభు బిడ్డలారా, భక్తి జీవితంలో ఒక రహస్యం ఏంటంటే, నీ విరోధి అయిన సాతాను ఎక్కడ నువ్వు దొరుకుతావని అనుదినం, ఇంకా చెప్పాలంటే అనుక్షణం వాడు మనలను వెంటాడుతూ వస్తాడు. ఈరోజు దొరకలేదా పట్టు వదిలిపెట్టడం, రేపు పట్టుకుందామని చూస్తాడు. రేపు దొరకలేదా తర్వాత రోజు పట్టుకుందామని చూస్తాడు. ఎప్పటి వరకు తెలుసా? అప్ టు యువర్ లాస్ట్ బ్రెత్. నీ ప్రాణం విడిచే ఆఖరి క్షణం వరకు ఎక్కడ దొరుకుతావని ప్రతి క్షణం వాడు వెతుకుతూనే ఉంటాడు. అందుకని బైబిల్లో ఒక చక్కటి మాట, మీరందరూ ఎరిగిన మాట, ఓ చక్కటి మాట రాసి ఉంటుంది. సౌలు దావీదును పట్టుకుందామని అనుదినము వెతికాడని రాసిందా, అప్పుడప్పుడు వెతికేవాడని రాసిందా? చెప్పాలి. సాతాను అంటే సౌలు, ఇక్కడ సాతానుకు సాదృశ్యం. సాతానుగా పిలువబడుతున్న సౌలును పట్టుకోవటానికి అప్పుడప్పుడు వెతికేవాడు కాదు, అనుదినము వెతికేటువంటి వాడట. సాతాను ఎప్పుడు కూడా మన క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి ఉండే ఒక మూఢనమ్మకం ఏంటంటే, సైతాను గాడు మామూలు రోజుల్లో బలంగా పనిచేసిన దానికంటే అమావాస్య రోజు ఇంకెక్కువ బలంగా పనిచేస్తాడంట. ఎప్పుడు? అందుకని మన క్రైస్తవులు చాలామంది అమావాస్య ప్రార్థనలు పెడతారు. ఏ ప్రార్థన? ఎందుకయ్యా అమావాస్య ప్రార్థనలు పెడతా ఉంటే, అమావాస్య రోజు సైతాను గాడు పనిచేస్తూ ఉంటాడండి. అంటే తతిమ రోజులు రెస్ట్ తీసుకుంటాడు వాడు. 365 days 24/7 24 hours వాడు ఫుల్ టైం వర్కర్ అండి. వాడు పార్ట్ టైం వర్కర్ కాదు సుమి. విన్నారు నా మాట? చాలామంది క్రైస్తవులకు ఉండే అభిప్రాయం ఏంటంటే, అమావాస్య వచ్చిందంటే, అన్నయ్య అమావాస్య వచ్చిందంటే మా ఇంట్లో ఏదో ఒక కీడు జరిగిద్ది అన్నయ్య. అమావాస్యకి ఇంట్లో కీడు జరగటానికి సంబంధం ఏంటంటే, వెంటనే చెప్పే మాట, అమావాస్య ఇప్పుడు సైతాను గాడు ఇంకెక్కువ బలంగా పనిచేస్తాడు కదా, వాడు అమావాస్య రోజు కాదు అనుదినము నిన్ను నన్ను పట్టుకోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఎట్లా ప్రయత్నం చేస్తాడో ఒక ఖరీదైన మాట మీ గుండెల్లో రాసుకొని, మరలా ఈ మాట చెప్తాను, ఈ మాట మీ గుండెల్లో రాసుకొని, బలాఢ్యుడిగా పిలువబడిన
సూర్యుడు అని పేరు వహించిన ఒక వ్యక్తి ఉన్నాడు. సింహాన్ని మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చాడు. గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను ఒంటి చేత్తో చంపాడు. ఎవరైనా ఆ సంసోను జీవితంలో ఒక మాట మీకు గుర్తుకు తెస్తారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం అందరూ చూడండి, విచిత్రమైన మాట. 16 న్యాయాధిపతుల గ్రంథం 16 నేను చదువుతాను. ఆమె అప్పుడప్పుడు మాటల చేత అతన్ని బాధించి, అది అందుకనే నేను అట్లా చదివింది. ఏం చేసేదట? మరలా ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఎప్పుడెప్పుడు అతని ప్రాణాన్ని విసిగించిందట? ఎప్పుడెప్పుడు దెలీలా సంసోన్ను శోధించిందట? వ్రాయబడిన మాట ఏంటంటే అనుదినము. యవన తమ్ముళ్ళారా, నువ్వు కాలేజీలో దొరుకుతావేమో వెతుకుతాడు సైతాన్. కాలేజీలో దొరకపోతే ఇంట్లో దొరుకుతావేమో వెతుకుతాడు. ఇంట్లో చుట్టూతో అమ్మా నాన్నలు ఉండటాన్ని బట్టి నువ్వు భక్తిగా బ్రతికొండొచ్చు. అమ్మా నాన్నలు బయటకు వెళ్ళిన తర్వాత వీడు ఒంటరిగా దొరికాడు, వీడిని శోధించాల. ఏ ఫోర్నోగ్రఫీ దగ్గర, ఏ అశ్లీలమైన బూతు బొమ్మ దగ్గర, ఏ సినిమా దగ్గర ఎక్కడో ఒక చోట వీడిని పట్టుకోవాలని 10 మందిలో ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తాడు, దొరకలా. కాలేజీలో ఉన్నప్పుడు ప్రయత్నం చేశాడు, దొరకలా. ఏకాంతంగా నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రయత్నం చేస్తాడు. అల్టిమేట్గా వాడి టార్గెట్ ఏంటో తెలుసా? ఏ విధం చేతనైనా నిన్ను బందీగా మార్చాలి అని. సంసోను జీవితంలో దెలీలా ఏం చేసిందట? అనుదినము అతని ప్రాణాన్ని విసికించేటట్లుగా ప్రయత్నం చేసి. ఎట్లా విసికించింది? సంసోను రావటంతో. ఎందుకో మనకు అంతగా తెలియదు కానీ సంసోను గారికి దెలీలం అంటే మహా పిచ్చి ప్రేమ, అపర ప్రేమికుడు. ఎందుకంత ప్రేమించాడో తెలియదు. ఇప్పుడు ప్రేమికురాలి దగ్గరకు వచ్చినప్పుడు సహజంగా ఏ ప్రేమికురాలైనా ప్రేమికుడు రావటంతో బూస్ట్ తాగుతావా, హార్లిక్స్ తాగుతావా, ఏం తింటావా అని రుచికరమైన ఆహార పదార్థాలు వండి పెట్టింది. కానీ ఈ ప్రేమికురాలు ఏం చేసిందో తెలుసా? సంసోనా చెప్పాలి, సంసోనా నీ బలం ఎక్కడా? సంసోనా నీ బలం ఎక్కడా? నా ప్రభు బిడ్డలారా, శత్రువైన సాతాను ఎప్పుడు నీ బలమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. భక్తి జీవితంలో నీ బలం మీద వాడు దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు వారు ఒక చోట ఒక మాట మాట్లాడుతూ, ఒకడు ఒక ఇంటిలో ఉన్న సామాగ్రి దోచుకోవటానికి వచ్చినప్పుడు దోచుకొనకు ముందు ఆ ఇంటిలో ఎవరు బలవంతులో ఆ బలవంతుణ్ణి బంధిస్తాడు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఈ మాటను 2 కోణాల్లో చెప్తాను. ఒక ఇల్లు ఉంది, సైతాన్ ఆ ఇంట్లో దాడి చేసేటప్పుడు ఆ ఇంట్లో మొట్టమొదటి ఎవరి మీద దాడి చేస్తాడో తెలుసా? ఆ ఇంట్లో ఎవరు మంచి ప్రార్థనా పరురాలిగా ఉంటారో ప్రార్థనా పరురాలైన ఆ తల్లి మీదే సైతాన్ దాడి చేస్తాడు. ఎందుకో చెప్పమంటారా? కుటుంబం కొరకు రేయింబవళ్ళు కన్నీళ్లు గార్చి ఆ తల్లే అనారోగ్యంతో మంచం మీద పడిపోతే ఇక ఆ ఇంటి కొరకు ప్రార్థన చేసేది ఎవరు? ఆ ఇంటి కొరకు కన్నీళ్లు గార్చేది ఎవరు? ఆ పిల్లల కొరకు దేవుని సన్నిధిలో రోధించేది ఎవరు? ఆ సంఘక్షేమం కొరకు అంగలారుస్తూ ప్రార్థించేది ఎవరు? సాతాను వెతుకుతూ సంఘములో ఎవరు బలవంతులో, కుటుంబంలో ఎవరు బలవంతులో, ప్రార్థనా జీవితంలో ఎవరు బలవంతులో, పరిశుద్ధతలో ఎవరు బలవంతులో, సంఘంలో ఎవరు బలవంతులో, ఆ బలవంతుల మీదే సాతాను దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. సెకండ్ వేవ్ కరోనా ఉంది కదా, ఎక్కువ కుటుంబాల్లో విన్న సంగతి ఏంటో తెలుసా? సెకండ్ వేవ్ కరోనాట కుటుంబంలో ఎవరు ఆ కుటుంబానికి ఆశ్రయంగా ఉన్నారో ఆ కుటుంబం అంతా ఎవరి ద్వారా జీవనాన్ని పొందుకుంటుందో వాళ్ళ మీదే సాతాను దాడి చేశాడట. శత్రువు యొక్క పన్నాగం ఎప్పుడు? తమ్ముడు, నీ బలమేంటో వాడు పసిగడతాడు. జాగ్రత్త. దేన్ని పసిగడతాడు? నీ బలం. ఒకవేళ నీ లోపల దేవుడు బలమైన ప్రార్థనాత్మ ఇచ్చాడా, సాతాను
ఆ బలాన్ని నీ దగ్గర నుంచి దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి యవ్వన కాలంలోనే పరిశుద్ధంగా బ్రతికే జీవితాన్ని ఒక వరంగా దేవుడు నీకు ఇచ్చాడా? ఎస్, నీ నిండు యవ్వన కాలంలో నా చూపులతో కూడా నా జీవితంలో నేను పాపం చేయకూడదయ్యా, నా ఆలోచనలతో కూడా నేను పాపం చేయకూడదయ్యా అని ఒక పరిశుద్ధమైన జీవితం, అది ఒక బలంగా నీకు ఆస్తిగా దేవుడు అనుగ్రహించాడా? సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఆ బలమైన పరిశుద్ధ జీవితంలో నేను తప్పిపోయేటట్లుగా వాడు అనుక్షణం అనుక్షణం అనుక్షణం, అప్పుడప్పుడు కాదు సుమి, ఏమన్నాను పెద్దగా చెప్పాలి, అమావాస్య రోజు వచ్చి దాడి చేసేవాడు కాదు, ఏదో పండగ రోజు పబ్బం రోజు ఏదో అప్పుడప్పుడు వచ్చి దాడి చేసేవాడు కాదు. వీడెవడో తెలుసా? 24 గంటలు ఎక్కడ దొరుకుతావని విరోధి అపవాది గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉంటాడు. వాడు అనుదినము తిరిగేటప్పుడు మనం అనుదినము చేయాల్సిన 3 శ్రేష్టమైన కార్యాలు, ఇవి నీవు చేయగలిగితే సాతాను తల చితకదొక్కబడుతుంది. సాతాను మీద విజయవీరుడిగా నువ్వు బ్రతుకున్నట్లుగా దేవుడు నీ పట్ల కార్యం చెయ్యునుగాక. మొట్టమొదట మనం చేయాల్సిన పని, అపోస్తులైన పౌలు గారు అంటారు కదా, నేను దినదినము, పెద్దగా చెప్పాలి. ఇప్పుడు దెలీలా సంసోన్ను అప్పుడప్పుడు శోధించిందా, అనుదినము శోధించిందా? యోసేఫును పోతీఫర్ భార్య దినదినము శోధించిందా, అప్పుడప్పుడు శోధించిందా? దినదినము వాడు శోధిస్తాడు గనక దినదినము మనం ఏం కావాలో తెలుసా? పౌలు గారు అంటాడు, దినదినము నేను చనిపోవుచున్నాను అంటాడు. ఏమంటున్నాడమ్మా? పెద్దగా మనిషి జీవితంలో ఎన్నిసార్లు చనిపోతాడండి చెప్పాలా? మనిషి జీవితంలో ఎన్నిసార్లు చనిపోతాడు తమ్ముడు కదా? మరి పౌలు గారు ఏమంటాడు? ఒకవేళ ఆ మాట ఎక్కడుందో కన్ఫ్యూషన్గా మీకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:31. అందరం చెప్తాం, నేను దినదినము, అందరూ చెప్పాలి, నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఏమవుతున్నాడట? నేనంట సహజంగా మనిషికి శరీర సంబంధమైన మరణం వచ్చేది జీవితం అంతట్లో ఒకేసారి. కానీ ఒకడు ప్రభు కొరకు బ్రతకాలంటే దినదినము చచ్చేవాడై ఉండాలి. ఎట్లా చూడండి, నిన్నటి దినాన నీ మనసులో ఒక తప్పుడు ఆలోచన వచ్చింది అనుకో. ఆ ఆలోచన రావటంతో ఏం చేసావు? యేసు రక్తమే చేయం ప్రభా, ఒక నిష్కలంకుడుగా బ్రతకాలి. వద్దయ్యా, నో, ఇది నా మనసులోకి రాకూడదు. ఒక నిర్దోషమైన జీవితం నీ కొరకు నేను జీవించాలి. ప్రార్థన చేసి నీ మనస్సులో బయలుదేరిన ఆ తప్పుడు ఆలోచన వాక్యం చేత, యేసయ్య రక్తం చేత, దేవుని ఆత్మ ద్వారా దాన్ని చంపేశావు. నిన్న చంపింది చచ్చిన స్థితిలోనే ఉంటుందా? నిన్న చంపింది ఈరోజు మరలా జీవాన్ని పోసుకుంటుంది. అమ్మా అవునా కదా? ఈరోజు మరలా జీవాన్ని పోసుకుంటుంది. నీవే నిన్న చంపిన నీవే, చంపావు నిజమే, నో డౌట్ చంపావు నిజమే. కానీ నువ్వు చంపింది చచ్చిన స్థితిలోనే ఉండదు, అది రేపు మరలా జీవాన్ని పోసుకుంటుంది. నిన్న చంపావు, ఈరోజు జీవాన్ని పోసుకుంది. నిన్న చంపాను కనుక ఇక నాకు ఏ దిగులు లేదు అని అనుకోవటానికి వీల్లేదు. నిన్న చంపినట్లుగానే ఈరోజు కూడా, ఈరోజే కాదు, నువ్వు ప్రభువుని చేరుకొని ఆ రోజు వరకు దినదినము వాటిని చంపుకుంటూ వెళ్తే క్రీస్తు కొరకు బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎలాగో ఈ మాట చెప్తాను. భక్తుడైన మోషేతో దేవుడు అన్నారు, మోషే నీ చేతిలో ఉందేంటి? ఏముందయ్యా, కర్ర, అంతకుమించి ఏముందన్నాడు. ఒకసారి దాన్ని నేల మీదే అన్నాడు. నేల మీద వేసిన వెంటనే ఆ కర్ర నాగరాజుగాడు అయిపోయాడు, పాము అయిపోయింది.
మోషే ఆ పామును చూసి గడగడగడ వణుకుతున్నాడు. ఎందుకో చెప్పమంటారా? అరే ఎంతకాలం నా చేతిలో పట్టుకుందే, పెద్దగా నా చేతితో పట్టుకుంది, ఇంతకాలం పావును పట్టుకున్నాను, ఆ పాము నా చేతిలో ఉందని ఆ కర్రను చూసి మోషే ఆశ్చర్యపోయాడు. వెంటనే దేవుడు అన్నాడు, మోషే దాన్ని తోక పట్టుకో, పైకి లేపు అన్నాడు. తోక పట్టుకొని పైకి లేపాడు. తోక ఎటు వెళ్ళింది? ఇప్పుడు పైకి. తోక ఎటు వెళ్ళింది? తల ఎటు వచ్చింది? కిందకు. ఎప్పుడైతే తోక పట్టుకొని పైకి లేపాడో ఆ పాము మరలా కర్ర అయిపోయింది. అనుకున్నాడు మోషే, అబ్బా అల్లా వద్దిన అద్భుత దీపంలాగా సూపర్గా ఉందే ఇదే అని అనుకున్నాడు. మోషే అన్నాడు, ఈ కర్ర తీసుకొని ఇక సాగిపో. మోషే రోజు ఏం చేస్తున్నాడో తెలుసా? తోక పైకి, తల కిందకి, ఆ కర్ర తీసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. చెప్పండి. తల తీసుకొని ఆ కర్ర తీసుకొని ఎలా నడుచుకుంటా వెళ్తున్నాడు. ఈ కర్రను నేల మీద ఎట్లా కొట్టుకుంటా, సహజంగా వెళ్ళేటప్పుడు ఎట్లా అంటే ఏం జరుగుతుందో తెలుసా? మోషే దినదినము దాని తలను చెత్తగొడుతూ ఉన్నాడు. ఆ మోషేను ఐగుప్తు దేశాన్ని తల్లకిందులు చేసే ఒక అద్భుతమైన ప్రవక్తగా దేవుడు మార్చాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, ప్రతిరోజు సాతాను తలంపులు, సాతాను ఆలోచనలు, సాతాను ప్రణాళికలు ఏ రోజుకు ఆ రోజు ఏ సునాములు నువ్వు చితకదొక్కుదువుగాక. అలా ప్రభు కొరకు నువ్వు బ్రతికితే నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? మోషే ద్వారా ఐగుప్తు దేశాన్ని తలకిందులు చేసినట్లుగా నువ్వు బ్రతికే చోట ఆ ప్రాంతమంతా ప్రభు తలకిందులు చేసి ప్రభు తన తట్టు నువ్వు బ్రతుకుతున్న ప్రాంతాన్ని త్రిప్పుకొనును గాక. అందుకని యేసయ్య ఒక మాట అంటారు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యొడల తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు అవుతాడు అంటాడు. సిలువనెత్తుకోవటం అంటే మెడలో సిలువను ధరించడం కాదు, సిలువ ఉండాల్సింది మన హృదయంలో. అలాగని మెడ మీద సిలువ పెట్టుకోకూడదు అని కాదు నేను అనే మాట. దానికి మించి ఏంటో తెలుసా? సిలువ మరణానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. సిలువ చెప్పండి దేనికి గుర్తు? ఆ సిలువనెత్తుకొని వెంబడించనంటే, ప్రభా లోకపు ఆశల విషయంలో నేను చచ్చిపోయా, నేత్రాశ విషయంలో చచ్చిపోయా, సుఖభోగాల విషయంలో చచ్చిపోయా, ఈ పాప సంబంధమైన కోరికల విషయంలో నేను చచ్చిపోయా, లోకం విషయమై చనిపోయి క్రీస్తు కొరకు మాత్రమే నేను బ్రతుకుతున్నానని ఎప్పుడు నీవు సిలువకు అప్పగించుకుంటే నీ జీవితంలో సాతానుగాడి ఆలోచనలు చచ్చిపోతాయి. అనుదినము నీ ప్రభు కొరకు నువ్వు జీవించగలుగుతావు. పెద్దగా చెప్దాం ఆమేన్. అనుదినము యేసయ్య కొరకు నువ్వు జీవించాలంటే తల్లి, నీలో ఉన్న ప్రతి శరీర సంబంధమైన ఆశ, లౌకికమైన కోరిక ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు నువ్వు చంపుకుంటేనే అప్పుడు ప్రభు కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. రెండవ మాట, అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ కొరింథీ అందరూ చూడండి 4వ అధ్యాయం, అందరూ చూడాలి. 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం నాతో కలిసి చెప్పండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు అప్పుడప్పుడు నూతనపరచబడుచున్నాడు. నేను తప్పుగా చదువుతున్నందుకు ఏమనుకోవద్దు. ఆ మాట పదం మీకు అర్థం కావటానికి నేను చెప్తున్నాను. అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. నా ప్రభు బిడ్డలారా, అనుదినం ప్రభు కొరకు నువ్వు బ్రతకాలంటే నీ అంతరంగ పురుషుడు అనుదినము నూతనపరచబడును గాక. ఇప్పుడు అంతరంగ పురుషుడు అని అంటంతో మరొక పురుషుడు ఉన్నాడని అర్థం. ఏ పురుషుడు? అరే చెప్పండి అమ్మా. అంటే బాహ్య పురుషుడు కూడా ఉన్నాడు అని అర్థం. బాహ్య పురుషుడు ఎవరు? శరీరం. అంతరంగ పురుషుడు ఎవరు? మన ఆత్మ. అయితే దేవుడు ఇక్కడ ఏమంటాడో తెలుసా? నీ అంతరంగ పురుషుడు అనుదినము నూతనపరచబడాలి. ఎప్పుడెప్పుడు? అనుదినము నూతనపరచబడాలి. ఇప్పుడు ఒక మాట,
ఈ బాహ్య పురుషుడు నూతన పరచబడాలంటే, అంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు బాహ్య పురుషుడు ఫ్రెష్గా ఉండాలనుకోండి, ఏం చేయాలి? శుభ్రంగా స్నానం చేసి, మానవ భాషలో చెప్పాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, వికోటరిమెరిక్ రాసి, లేకపోతే ఇంకో కాస్మెటిక్స్ రాసి, అది తప్ప, అది కాదు నేను చెప్పే మాట. ఈ బాహ్య పురుషుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఈ భూలోకంలో దొరికే వాటి చేత బాహ్య పురుషుడు అట్లా ఉంటాడు. నా మధ్య చెప్పే కదా, ఒక ఇంటికి వెళ్ళా, ఆ ఇంటి లోపట మురిగిపోయిన కోడిగుడ్లు వాసన వస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. మామూలుగా కోడిగుడ్డు పగలగొట్టి ఆ సొన నేల మీద పడిపోతేనే అది ఒక రకంగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు మురిగిపోయిన కోడిగుడ్లు నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమన్నా ఇల్లంతా మురిగిపోయిన కోడిగుడ్లు వస్తుందంటే ఇదంతా అక్క మహిమన్నా అన్నాడు. అక్క మహిమ ఏంటి అన్నాను. ఆ మధ్య వసుంధర పేపర్లో చదివిందట, తలకు మురిగిపోయిన కోడిగుడ్లు రాసుకుంటే తల వెంట్రుకలు నిగనిగలాడతాయి, మున్సిపాలిటీ సీపర్ అంత పొడుగు అంత లావు అయిపోద్దని వసుంధరాలో చదివిందంట. చదివినప్పటిని బట్టి రోజు మురిగిపోయిన కోడిగుడ్లు. అన్నా నేను తట్టుకోలేకపోతున్నానంటే అంటాడు, అన్న మీరు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు మీరు తట్టుకోలేకపోతే, రోజు కాదు, మన భాషలో చెప్పండి అది. నేను దినదినము మరి నేను ఎంత బాధ భరించాలో కదా అన్నాడు. సరే, విషయం చూడండి. బాహ్య పురుషుడు నూతనపరచబడాలంటే ఇవి ఉండాలి. అంతరంగ పురుషుడు ఎప్పుడూ నీ బ్రతుకుల్లో నూతనపరచబడాలంటే అనుదినము 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 నీ అంతరంగ పురుషుని నూతనపరిచి బలపరిచే దేవుని వాక్యాన్ని నువ్వు ఆశ్రయించాలి. అందుకనే నిర్గమాకాండంలో చక్కటి మాట రాసి ఉంటుంది. చూడండి ఆ మాట 16:5 త్వరగా చూడండి. నిర్గమాకాండం 16:5 త్వరగా. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. నా వైపు చూడండి. ఆకాశం నుంచి మన్నా కురిసేది. ఈ మన్నా వారానికి ఒకరోజు సమకూర్చుకునే వాళ్ళ, దినదినాను వారానికి ఒకసారి సమకూర్చుకునే వాళ్ళ, దినదినము సమకూర్చుకునే వాళ్ళ. పెద్దగా పెద్దగా మన్నా దేనికి గుర్తు? మన్నా దేవుని వాక్యానికి గుర్తు. దేవుని వాక్యం అనే మన్నాను ఆదివారం ఒక్కరోజు సమకూర్చుకోవటం కాదు. దేవుడు అంటాడు, దినదినము దినదినము మన్నాను సమకూర్చుకోవాలి. నా ప్రభు బిడ్డలారా, మీతో మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీ ఆత్మీయ జీవితంలో దినదినము వాక్యాన్ని ధ్యానించే ఆ ప్రత్యక్షత, ఆ భక్తి సంబంధమైన మనసు మీకుందా? అప్పుడప్పుడు దేవుని వాక్యం చదివే మనసు మీకుందా? ఆదివారం ఒక్కరోజే బైబిల్ తెరిచే మనసు మీకుందా? నా కలజోడేది నా కలజోడేది నా కలజోడేది కలజోడేది అని ఆదివారం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అమ్మమ్మ మనవరాల్ని పిలిచి అడిగిందట. ఏమో అమ్మమ్మ నాకేం తెలుసు, ఏమో అమ్మమ్మ నాకేం తెలుసు. అరే వారం రోజులు బట్టి కనపట్లేదు నా కలజోడు. కూతుర్ని అడిగింది, మనవణ్ణి అడిగింది, మనవరాలను అడిగింది. మొత్తం ఇల్లంతా వెతికిన కలజోడు దొరకల. సరేలే కలజోడు లేకపోయిందే, నా బైబిల్ తీసుకురండి, చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ ఉండాలి కదా అని చెప్పి బైబిల్ తీసుకొచ్చి ఇస్తే బైబిల్ ఎంత లావు కనపడుతుందంట. ఏంట్రా ఎంత లావు కనపడుతుందని జిప్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉంది కలజోడు. మొన్న ఆదివారం వచ్చినప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కలజోడు బైబిల్లో పెట్టింది. మరలా బైబిల్ ఎప్పుడు తెరిచింది? అద్భుతం. ఏ దినపు మన్నా ఆ దినమే నువ్వు ఏరుకోవాలి. ఏ దినపు మన్నా ఆ దినమే నువ్వు ఏరుకుంటే నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడు పరలోకపు మన్నా ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు క్రైస్తవుడు వారానికి ఒక్కసారి బైబిల్ ముట్టుకునేవాడిగా ఉండకూడదు. భక్తుడైన ఏస్కేలుతో అంటాడు, ఏస్కేలు నా వైపు చూడండి, ఏస్కేలు ఈ పుస్తకమును ఆహారముగా తీసుకొని దీనితో నీ కడుపును నింపుకో అంటాడు. నా తట్టు చూసి మాట చెప్పండి, ఈ పుస్తకమును ఆహారముగా తీసుకొని దీనితో నీ కడుపును నింపుకొనుము.
ఈ పుస్తకాన్ని ఎట్లా తీసుకోవాలట? ఆహారం అప్పుడప్పుడు తీసుకుంటారా, అనుదినము తీసుకుంటారా? పెద్దగా ఆహారాన్ని అప్పుడప్పుడు తీసుకుంటారా, అనుదినము తీసుకుంటారా? అనుదినం, దినానికి ఒకసారి తీసుకుంటారా, 3 పూటలు తీసుకుంటారా? ఆ తమ్ముడు అంటున్నాడు 6 పూట్ల బ్యాచ్ కూడా ఉంటుంది. డాక్టర్ గారు 3 పూటలు కన్ఫర్మ్, తేడా వస్తే చెల్లిని ఏమన్నారు కదా. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు గమనించండి, 3 పూట్ల కన్ఫర్మ్. వాక్యాన్ని ఆహారంలాగా తీసుకోవాలి. అంటే ఆహారం ఎందుకన్నారు తెలుసా? ఆహారము క్రమం తప్పకుండా ఎలా తీసుకుంటామో వాక్యాన్ని కూడా క్రమం తప్పకుండా ప్రతి క్రైస్తవుడు చదవాలి. అప్పుడప్పుడు కాదు సుమి, వారానికి ఒకసారి కాదు సుమి, నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు. బైబిల్లో అక్కడో కాగితం ఎక్కడో కాగితం కాదు, అనుదినము క్రమం తప్పకుండా తీసుకున్నట్లుగా అధ్యాయం వెంబడి అధ్యాయం, పుస్తకం వెంబడి పుస్తకం, గ్రంథం వెంబడి గ్రంథం, అలా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ మనం వెళ్ళాలి. ఎందుకు చదువుకోవాలో తెలుసా? నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడేది పరలోకపు మన్నాగా పిలువబడుతున్న వాక్యము ద్వారానే. ఇంకొక మాట, ఈ మన్నాని ఎరుకునే విషయంలో అద్భుతం ఏంటంటే, నిన్నటి దినానే వారానికి సరిపడా మన్నా ఏరుకున్నాడు ఒక సోమరిపోతుడు. అరే రోజు పొద్దున్నే ఎక్కడ లెగుస్తాం, రోజు ఏరుకోవాలంటే ఎవడు ఏరుకుంటాడు? ఎట్లా కాదని చెప్పి వారానికి 6 రోజులకు సరిపడా మన్నా ఏరుకున్నాడు. సోమవారం వారానికి సరిపడా ఏరుకున్నాడు. ఏరుకొని ఇక మంగళవారం మనం వెళ్ళాల్సిన అవసరం లేదులే అని గురకలు పెట్టి నిద్రపోయాడు. ఉదయం 9ంటికి లేచాడు, నిద్రపోతాడు. ఏమండి, మన్నా ఏరుకు రావడానికి బాగాలేదు, ఎందుకే ఇంకా మనం ఏరుకునేది, వారానికి సరిపడా ఏరుకుంటే సరే. ఆ మన్నా తిందామని వెళ్ళి మూత తీశాడు. మూత తీస్తే మన్నా అంత పురుగులు పట్టిపోయిందట, కంపు కొట్టిపోయిందట. వారానికి ఒక్కసారి వాక్యం చదివే విశ్వాసి బ్రతుకు కంపు కొట్టిపోద్ది, వాని ఆత్మీయత పురుగులు పట్టిపోద్ది. నిన్నటి భక్తి ఈరోజు నీకు భక్తినివ్వలేదు. ఏ నాటి భక్తి ఆ దినమే మనం సంపాదించుకుందుము గాక, ఏ నాటి ప్రార్థన ఆ రోజే మనం కలిగొందుము గాక, ఏ నాటి వాక్యం ఆనాడే మనం ధ్యానించుదాం గాక. నిన్నటి భక్తి జీవితం చేశాను, నిన్నటి భక్తితో ఈరోజు నేను బ్రతుకుతాను అని అనుకున్నావా? నీ భక్తి కంపు కొట్టుకొని పోద్ది, వాక్యం అంటుంది. అందుకని యేసయ్య ఒక ప్రార్థన నేర్పారు కదా, మా అనుదిన ఆహారము. ఈ వాక్యాన్ని ఎలా తీసుకోవాలి? ఆహారంగా తీసుకోవాలి. గమనించండి, ఆహారం ఎట్లా తీసుకుంటాం? ఉదయం టిఫిన్ కన్ఫర్మ్. కొంతమంది ఎట్ట చూస్తున్నారంటే, టిఫినా అది ఎట్టుంటుందన్నా, అమ్మో. ఉదయం టిఫిన్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్, మధ్యాహ్నం భోజనం కన్ఫర్మ్. ఏదైనా తేడా వస్తే ఒక ఆయన అంటాడు, అన్నయ్య పొద్దున్నే టిఫిన్ చేయకపోతే కళ్ళు తిరిగిపోతుంది అన్నయ్య. శరీరం ఎట్లా బలహీనం అయిపోద్దో, అంతరంగ పురుషుడు నూతన పరచబడాలంటే దినదినం దేవుని వాక్యం, దినదినం దేవుని పాద సన్నిధి, దినదినం దేవుని సన్నిధిలో ప్రార్థన. అప్పుడప్పుడు కాదు, అనుదినము, ప్రతిదినం యేసుతోనే మన జీవితం ఉండునుగాక. ప్రతిదినం యేసుతోనే మన జీవితం ఉండునుగాక. అది అమావాస్య అయినా పౌర్ణమైనా, మేలైనా కీడైనా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, ఆశీర్వాదమైన నష్టమైన, ప్రతి దినం అనుదినము యేసుతో మన జీవితం ఉండును గాక. ఆఖరి మాట ఒక్క 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. ప్రభు బిడ్డలారా, అనుదినము బైబిల్లో ఒక వ్యక్తిని గూర్చి చక్కటి మాట రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ఎస్, పేతురు 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, బహు అద్భుతమైన మాట చూడండి. దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. నా వైపు చూడండి, ఎవరిని గురించి ఈ మాట రాసి ఉంది?
లోతును గురించి. లోతు అబ్రహాముని విడిచిపెట్టి ఎక్కడ కాపురం ఉన్నాడు? సొదొమలో కాపురం ఉన్నాడు. సొదొమ పట్టణం ఎలాంటిది, ఎంత భయంకరమైనది అంటే, సొదొమ ప్రాంతానికి దేవదూతలు వస్తే మిమ్మల్ని ఒక మాట అడుగుతా, దేవదూతలు స్త్రీ రూపంలో ఉంటారా, పురుష రూపంలో ఉంటారా? అయ్యో, దేవదూతల రూపం పురుషుల రూపమా, స్త్రీ రూపమా? దేవదూతలను గురించి వాక్యం వాడేటప్పుడు ఆమె అని రాసి ఉందా, అతడు అని రాసి ఉందా? ఏమ్మా చెప్పరా తల్లి? అతడు అని రాసి ఉంటుంది. ఎస్, దేవదూతలు పురుషుల రూపం. ఎస్, పురుషులు. ఇప్పుడు పురుషులుగా పిలువబడుతున్న ఇద్దరు దేవదూతలు ఎవరింటికి వచ్చారు? లోతింటికి వచ్చారు. సొదొమ గొమొర్రా ఎంత చెడిపోయిన పట్టణం అంటే, ఆ దేవదూతలతో పాపం చేయటానికి సొదొమలో ఉన్న చిన్న పిల్లలు మొదలుకొని, పెద్దగా చెప్పాలి, పెద్దవారి వరకు కాదు, వృద్ధుల వరకు, చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు పురుషులతో పాపం చేయటానికి పురుషులు వచ్చారు. నా ప్రభు బిడ్డలారా, ఒకప్పుడు సొదొమ గొమొర్రాలో ఏది జరిగిందో ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అదే జరుగుతుంది. ఆ మధ్య తమిళనాడు రాష్ట్రంలో, అక్కడి దాకా ఎందుకండి, మన ఆంధ్ర ప్రాంతంలో ఇద్దరు పురుషులు టీచర్లు పెళ్లి చేసుకున్నారంట. అబ్బాయి వాళ్ళు ఏం చదువులేని వాళ్ళు కాదు, టీచర్లు. స్త్రీలు స్త్రీలతో, పురుషులతో అంటాడు రోమపత్రికలో, అవాంఛనీయమైన హేయమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరమైన సంగతో చూడండి. చిన్నపిల్లలు సహా వాళ్ళతో పాపం చేయటానికి వచ్చారు. సరే, యవనస్తులు వచ్చారు అంటే విచిత్రం చూడండి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు. నేను అక్కడ కొడుకు వచ్చి ఉంటాడు, తండ్రి వచ్చి ఉంటాడు, మనవడు వచ్చి ఉంటాడు, వాళ్ళకు వావి వరసలు లేవు. ఆ మధ్య ఒక ఆయన అడిగారు, బ్రాందీ షాపులో, వైన్ షాపుల్లో చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? ఎందుకు? సినిమా హాల్లో చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? పెద్దగా చెప్పాలా? సినిమా హాల్లో చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? బ్రాందీ షాపులో వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? మీకెట్టా తెలుసు? సరే, థ్యాంక్ యూ. చూస్తూ ఉంటాం కదా, ఒకప్పుడు మంద కూడా అదే బ్యాచ్ కదా. ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అడుగుతా, ఎందుకు చీకటి ఉంటుంది అక్కడ? ఒకళ్ళు కనపడితే వచ్చిన నష్టం ఏంటి? ఎందుకో చెప్పమంటారా? ఆ బ్రాందీ షాపుకి మామ వచ్చి ఉంటాడు, అల్లుడు వచ్చి ఉంటాడు, కొడుకు వచ్చి ఉంటాడు, తండ్రి వచ్చి ఉంటాడు. ఆ సినిమా హాల్కి భార్య వచ్చి ఉంటుంది, భర్త వచ్చి ఉంటుంది, కూతురు వచ్చి ఉంటుంది, తల్లి వచ్చి ఉంటుంది. ఎవరితో వచ్చిందో దేవునికే తెలుసు. ఇప్పుడు మొఖాలు కనపడకూడదు కదా. మీరు ఎక్కడైనా చూడండి, ఈ అపవిత్రమైన కార్యాలు జరిగే ప్రతి స్థలం చీకటితోనూ నిండుకుంటుంది. మందిరాలు చూడండి, దేదీప్యమానమైన వెలుగుతో నిండుకుంటాయి. కారణం ఏంటో తెలుసా? ఇది మహిమ కలిగిన స్థలం. చప్పులు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తారు. ఈ మాట బాగా పట్టుకోండి. ఎంత హేయమైన కార్యక్రమాలు తన కళ్ళ ఎదుట జరుగుతున్నాయి. లోతును గురించి ఏమని రాసిందో తెలుసా? తను విన్న వాటిని బట్టి, తను చూసిన వాటిని బట్టి నీతి కలిగిన తన మనస్సును దినదినము నొప్పించుకుంటూ వచ్చాను. దారిని వెళ్తా ఉన్నాం. చూడు, ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ కోసం సోపు ఫోటో పెడతారా? ఒక అందమైన అమ్మాయిని అక్కడ పెట్టి ఆ అమ్మాయి కూడా నిండు బట్టలతో ఉన్నట్లు పక్కన సోప్ పెడతారా? నేకెడ్గా హాఫ్ బట్టలు వేసుకొని కనపడుతుందా? అది చూడటంతో ఆ ఫోటో వైపు చూసి అట్లా నీ మనస్సు నీతి కలిగిందైతే, దేవా లోకం ఏంటి ప్రభా ఎట్లా పాడైపోయింది. ఒక ఆడబిడ్డ శరీరాన్ని వ్యాపార వస్తువుగా వాడుకుంటున్నారా? వాళ్ళ మనోనేత్రాలు వెలిగించయ్యా. ఇలా దేహాన్ని 10 మందికి చూపించి వ్యాపారం చేసే ఆ తల్లులను మార్చయ్యా. నీ మనస్సు నీతి కలిగిందైతే
నీవు చూసిన వాటిని బట్టి మనసులో నొచ్చుకుంటావు. ఎప్పుడైనా పొరపాటున నువ్వు ఫోన్ చూస్తా ఉన్నావు, యూట్యూబ్లో వాక్యం విందామని చూస్తా ఉన్నావు, ఏదో ఒక రాకూడని అశ్లీలమైన బొమ్మ క్లిక్ 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 అని వస్తుంది. ఒకసారి చూస్తే బాగుండు అని అనిపించదు. నీ మనసు నీతి కలిగిందైతే, ప్రభా, ఈ ఆడబిడ్డలు శరీరాన్ని నమ్ముకొని ఎందుకయ్యా ఈ వృత్తిలో దిగుతున్నారు? వాళ్ళను మార్చయ్యా. ఈ నీతి లేని కార్యక్రమాలు వాళ్ళు చేయకుండా వాళ్ళ మనస్సును చెరపట్టయ్యా. నీ మనస్సాక్షి నీతి కలిగిన మనస్సాక్షి అయితే నీవు విన్న వాటిని బట్టి, నీవు చూసిన వాటిని బట్టి మనస్సులో నొచ్చుకుంటూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక మాట ఇక్కడ లోతు, నేనంట చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి మనస్సాక్షి నొచ్చుకుంటూ అక్కడ బ్రతికే కంటే ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చుగా. యోసేపు అక్కడ జరుగుతున్న వాటిని చూసి మనసులో నొచ్చుకుంటా అక్కడే ఉన్నాడా? ఒకానొక సందర్భంలో ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయాడా? చెప్దాం ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, ఏ పురుషుడైనా నీ శోధనకు కారణమైతే, నాకు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ, ఆడు ఎట్లా తేడా శాస్త్రాలు చేసినా నేను మాత్రం ఎట్లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు మాట్లాడదు. వీడు నీ శోధనకు కారణం అయ్యాడు అంటే ఫిట్ ఫ్రమ్ దే, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. నీ ఆఫీసులో కానీ ఉద్యోగ స్థలంలో కానీ ఏ స్త్రీ అయినా నేను టెంప్ట్ చేస్తూ ఉంటే నాకు నిగ్రహ శక్తి ఉందని నిరూపించుకోవాలి. బడాయి మాటలు. ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపో. భక్తిగా నువ్వు బ్రతకటానికి ఏది యోగ్యమైన స్థలమో, నీకు భక్తి జీవితాన్ని ఏ ప్రాంతం ఏ స్థలం ప్రసాదిస్తుందో ఆ స్థలంలో బ్రతకటానికి ఇష్టపడు. వాడు అనుదినము శోధిస్తాడు. అనుదినము నా జీవితం క్రీస్తుతోనే, అనుక్షణము క్రీస్తుతోనే నా జీవితం అని ప్రతి దినం నేనంట, ప్రతి దినం కాదు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం యేసుతోనే మనం బ్రతుకుదాం గాక. భూమి మీద అలా బ్రతికితే కళ్ళు మూసిన తర్వాత యుగాయుగాలు ఎవరితో బ్రతుకుతాం? యేసయ్యతో బ్రతికే మహా గొప్ప కృప దేవుడు అనుగ్రహించును గాక. ఈ పాపం నాకొద్దు అని యోసేపు పారిపోయిన దానికి పర్యవసానంగా చెరసాల వచ్చింది. చెరసాల కొంతకాలమే. చెరసాలలో నుంచి దేవుడు విడిపించి తల్లి సింహాసనం మీద యోసేపును కూర్చోబెట్టాడు. అట్టి గొప్ప కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆఖరిగా మిమ్మల్ని అడుగుతాను, యేసయ్యతో మన జీవితం అప్పుడప్పుడా దినదినమా? సైతానుగాడు అమావాస్య రోజు శోధిస్తాడా? అప్పుడప్పుడు శోధిస్తాడా? అనుదినం శోధిస్తాడా? వాడు అనుదినం శోధిస్తాడు. కాబట్టి మనం అనుదినము సిలువ వేయబడదామా? అప్పుడప్పుడు సిలువ వేయబడదామా? సైతానుగాడు తలని ఏం చేయాలా? అలా నువ్వు బ్రతుకు. బలవంతుని చేతిలో బాణంలాగా నిన్ను నీ పిల్లలను నా దేవుడు ఆశీర్వదించును గాక.